లేక దూతతో పోరాడాడని ఆ రాత్రంతయు ఎంతో ఆ యొక్క శక్తితో అతనితో పోరాడి అతని యొక్క బలాన్ని చూపించే ప్రయత్నం చేసి యాకోబు అతని యొక్క తుంటి నరము గాయపడినప్పటికీ కూడా అవతల వ్యక్తి అతన్ని ఆశీర్వదించి వెళ్ళేదాకా వదిలిపెట్టలేదు అన్న విషయాలను మనము ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదంతా చూసిన తర్వాత మనకు వచ్చే అనుమానం ఏమిటంటే అసలు దేవుడు మనిషితో పోరాడటం ఏమిటి? దేవుడు మనిషితో పోరాడటమే ఒక వింతైన విషయము. ఇంకా మనం చూసినట్లయితే ఆ పోరాటంలో మనిషి అయిన యాకోబు దేవుని మీద విజయము సాధించుట ఇంకా చాలా వింతగాను విచిత్రంగాను మనకు అనిపిస్తుంది. అవును కదండి, దేవుడు ఎంతో శక్తివంతుడు, బలవంతుడు. ఇంకా అతని యొక్క బలాన్ని వర్ణించాలంటే కూడా మనకి పదాలు రావు. అవధులు లేని బలాన్ని దేవుడు కలిగి ఉంటాడు. అటువంటి దేవుడు ఒక్క వ్యక్తి అయినా నరుడైన యాకోబు చేతిలో ఓడిపోవటం ఏమిటి అన్న అనుమానం